ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం. మేషరాశి. ఈ మేషరాశి వారికి ఈ వారం విద్యార్థులకందరికీ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది. మరి ఈ యొక్క గురు బుధల కలయిక వలన కాస్త జ్ఞాపకం శక్తి మందగించిన విద్యార్థులంతా కూడా ఎడతెరిపి లేకుండా కష్టపడతారు. ఈ పరీక్షల్లో చక్కగా విజయవంతమైనటువంటి ఫలితాలు విద్యార్థులకు వస్తాయి. అయితే పరీక్షలకు వెళ్ళేటప్పుడు హాల్ టికెట్లు మర్చిపోవడం, ఆ తర్వాత ఐడెంటిటీ కార్డులు మర్చిపోవడం, లేకపోతే ఏదో ఒక మ్యాథ్స్ ఎగ్జామ్ రాస్తూ కంపాసులు ప్రొట్రాక్టర్లు పట్టుకెళ్ళకపోవడం, ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు చేస్తూ ఉంటారు. విదేశాల్లో విద్యార్థులు ఎవరైతే ఉన్నత విద్యాభ్యాసం చేయాలనుకుంటున్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా సీట్లు రావడం, వాళ్ళు కోరుకున్న విశ్వవిద్యాలయాల్లో సీట్లు రావడం అనేది కోసమేరు. ఇక 6వ ఇంట్లో ఉన్నటువంటి కేతు ప్రభావం అన్న శత్రువులు మిత్రులుగా మారుతారు. శత్రువులపై ఆధిపత్యం. రాహు 12వ ఇంట్లో ఉండడం వలన అనేకమైనటువంటి పనులు, మీకు సంబంధించినటువంటి పనుల్లో కూడా తల దూర్చి అనవసరమైనటువంటి టెన్షన్స్ తెచ్చుకోవడం. ఇక వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో అందరికీ కూడా ప్రోత్సాహకరమైనటువంటి ఫలితాలు అనేటటువంటివి లభిస్తాయి. మీకు రావాల్సిన డిఏలు అరియర్స్లో అవన్నీ కూడా సకాలంలో రావడం జరుగుతుంది. ఓల్డ్ పెన్షనర్స్కి అన్ని సెటిల్మెంట్లు ఇచ్చినప్పటికీ కూడా ఇంకా తృప్తి అనేటటువంటిది కలగదనమాట. ఇక ఎవరైతే మరి సెంట్రల్ గవర్నమెంట్ పోస్టుల్లో మరి ఉదాహరణకి రైల్వేస్లో డిస్మిస్ అయిపోతారో అటువంటి వాళ్ళకు కూడా మరి అపిలేట్ అథారిటీ కింద మరి రైల్వే బోర్డ్ చైర్మన్ కాకుండా నెక్స్ట్ అపిలేట్ అథారిటీ అట్లీస్ట్ మెంబర్ సెక్రటరీ ద్వారా అయినా సరే మీ యూనియన్ లీడర్స్ యొక్క సహకారంతో మీకు చక్కగా ఒక 45,000 వరకు మీకు పెన్షన్ అనేటటువంటిది మరి ఈ యొక్క పర్సనల్ ఆఫీసర్లుగా చేస్తున్నటువంటి ఆ స్టేజ్లో ఉన్నటువంటి ఆఫీసర్లందరికీ, గెజిటెడ్ ఆఫీసర్లందరికీ కూడా రావడం జరుగుతుంది. సిబిఐ కేసుల్లో మరి మీరు చక్కగా మీ వంతుగా మీరు కోర్టులకు అటెండ్ అవుతూ ఉంటారు. మీకు అనుకూలంగా తీర్పులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక స్త్రీల దగ్గరికి వచ్చేసరికి వీళ్ళకి సంతానం లేదండి అని బాధపడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా మరి కొంతకాలం ఎదురు చూడాల్సినటువంటి అవసరం. మరి వివాహాలు కానటువంటి పిల్లలకి అందరికీ కూడా వివాహాలు అయ్యేటటువంటి సూచనలు. మరి మహిళలందరూ కూడా చక్కగా ఉన్నతమైనటువంటి స్థాయిల్లో మీరు మీ అత్తగారులు, మీ మామగారులు మమ్మల్ని గుర్తించట్లేదండి అని బాధపడేటటువంటి వాళ్ళందరికీ కూడా చక్కగా మీకు గుర్తింపు లభిస్తుంది. రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి రాహు జపం చేసుకోండి, రాహు స్తోత్రాలు చదువుకోండి. రాహుకు కిలో పావు మినుముల్ని, ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాల్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేయండి. అలాగే చక్కగా మనకి ఈ యొక్క జమ్మి చెట్టుకి నీళ్లు వేయండి. దీనివల్ల మీ యొక్క సంతానం అనేటటువంటిది వృద్ధులకి రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే బెజవాడ కనకదుర్గమ్మ యొక్క పాదపద్మాలకు దశమహావిద్యాధిష్టాన దేవతలైనటువంటి తారాదేవి, మహాకాళి, ఇటువంటి దేవతలందరికీ కూడా పాదపద్మాలకి ఎవరో ఒకరికి పాదపద్మాలకి కుంకుమార్చన చేయడం ద్వారా మీరు శుభ ఫలితాలను పొందుతారు.